ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి, ఏం చూడాలి, ఎంత ఖర్చు అవుతుంది, మొత్తం ట్రిప్ ప్లాన్ మొత్తం ఓన్లీ 1 డేలో వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. ఆ ప్లాన్ మొత్తం నేనైతే ఈ వీడియోలో చెప్పాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, అప్పుడైతే మీకు వీడియో అర్థమవుతుంది. అలా జరపకుండా చూసినా, స్కిప్ చేసుకుండా చూసినా అయితే వీడియో అయితే అర్థం కాదు. బడ్జెట్లో చెప్పాను, అండర్ 1000 రూపీస్లో అయితే హ్యాపీగా శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకొని ఉన్న అన్ని చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూసుకొని వెళ్ళచ్చు. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీశైలం. ఏంటి తెల్లవారుజామున చెప్తాను అనుకోండి, ఇప్పుడు చెప్పాను అనుకుంటున్నారా? ఏమైందో ఏంటో, బస్సు వచ్చేపాటికి అయితే 4 అయిపోయింది. 260 రూపీస్ అయితే అయింది బస్ టికెట్. బాప్రే, నేను ఒక 150 రూపాయలు అయిపోయింది అనుకున్నా. 260 రూపాయలు తీసుకున్నాడు. అది అలా 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 ఒక స్టాప్లో ఆగింది, మరి ఎక్కడ అయిందో తెలియదు. ఇప్పటికి 5 అంత అయింది. తర్వాత ఈ ఘాటీ రోడ్స్ కదా, ఓపెన్ చేయడానికి 6 అయింది అనమాట. 6 తర్వాత ఓపెన్ చేశాడు. అక్కడే అరగంట దొబ్బేసింది. ఇప్పుడు 9 అయింది టైం అయితే. అండ్ అది బస్ స్టాప్ అయితే, అంతా మెయిన్ బస్ స్టాప్. ఇంకా అక్కడ ఎవరన్నా టాయిలెట్స్, బాత్రూమ్ అంతే. వాష్రూమ్ అయితే అక్కడ లేదు, ఫ్రెష్ అవ్వడానికి అయితే లేవు అక్కడ. బాగానే ఉన్నాయి. ఇంక నేను ఇలా వచ్చాను, ఇలా వచ్చి వాటర్ పట్టుకొని నేనైతే బ్రష్ చేస్తాను. ఇప్పుడైతే టైం అయితే 9:30 అయిపోతుంది. చాలా లేట్ అయిపోయింది అబ్బా. 3 గంటలు అని చెప్పారులే, కానీ మరీ ఎంత లేట్ అయిపోయింది అని అనుకోలే. అసలు నేనైతే 6కో 7కో అయిపోయిద్ది అనుకున్నా. ఇక్కడికి వచ్చేసేవచ్చు, మళ్ళీ 12 కల్లా రిటర్న్ అయిపోతే నైట్ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం. సరే వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్దాం, పోతే పోయి 500 అనుకున్నా. కానీ ఇంత లేట్ అయిపోతుందని అసలు నాకు తెలియదు బాబాయ్. దీనికన్నా నేను విజయవాడ నుంచి బస్సులో వచ్చినా బాగుండేది డైరెక్ట్గా. కానీ ట్రైన్ జర్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, అసలు ఎలా రావాలో ఏంటో జనాలు అందరికీ తెలియదు కదా అని ఇలా వచ్చామన్నమాట. మనమేమో ఇంకా చికెన్లు మటన్లు ఏం తినలేదు, తలస్నానం చేసే వచ్చాను. నేను నైట్ 9కి స్నానం చేశాను. ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు 12 అవర్స్ అవుతుంది అంతే. ఇక్కడ మళ్ళీ స్నానం చేసి గేనం చేసే అంత ఓపిక లేదు. డైరెక్ట్గా ఇంకా మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేదారిలో సాక్షి గణపతి టెంపుల్ ఒకటి ఉంది మెయిన్, దాన్ని అయితే మనం దర్శనం చేసుకోవాల్సిందే ఎలాగైనా సరే, తప్పదు. కానీ ముందు మనం ఈ శ్రీశైల క్షేత్రం దర్శనం చేసుకొని కుదిరితే రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే మనం ఆ టెంపుల్ అయితే దర్శనం చేసుకుందాం అనమాట. అది బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్ నుంచి నేను ఇంక రైట్ సైడ్కి అనమాట. ఇంకా నేను ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంకెక్కడ చూసినా టిఫిన్సే. ఎవరిని అడగాల్సిన అవసరం అయితే లేదబ్బా నాకు తగిలిచి, ఎందుకంటే ఎక్కడ చూసినా అలా బోర్డ్స్ అయితే కనపడుతున్నాయి కదా, మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అండ్ వచ్చిన వాళ్ళు అక్కడ ఉండొచ్చు, కనబడుతుంది కదా అవన్నీ లాకర్స్, మన బ్యాగులు కానీ అవన్నీ ఏమైనా పెట్టుకోవడానికి చిన్న చిన్న లాకర్ రూములు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేదారిలో. ఇంక ఇలా సైడ్గా నడుచుకుంటే టెంపుల్కి అయితే వెళ్ళిపోవడమే. బాగుంది. ఇంత ఘాటీ రోడ్స్లో అనుకున్నాను, ఏముండిద్దిలో అనుకున్నానులే, కానీ బాబాయ్ క్రౌడ్ మొత్తం ఫుల్ ప్యాక్ క్రౌడ్ అయితే. అండ్ ఇక్కడ స్టే గురించి మనం మాట్లాడుకోవాల్సింది అయితే తెలిసిందే. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అండ్ మన దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం అనమాట. 500 రూపీస్ చూసుకుంటామా, 1000 రూపీస్ చూసుకుంటామా, మనం పెట్టే పైసలు బట్టి అదంతా కదా. అండ్ ఆ గోపురం నుంచి స్ట్రైట్ రోడ్లు, మనం ఎవరిని అడగాల్సిన అవసరం ఉంది, ఏం చూసుకోవాల్సిన అవసరం అయితే లేదబ్బా. ఈజీగా వచ్చేయచ్చు. మొత్తం ఎక్కడ పడితే అక్కడ తెలుగులో రాసే ఉంది. అటు వెళ్ళిపోతే ఎగ్జిట్ అయిపోతాం, బయటికి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ ఇది స్ట్రైట్ అనమాట. ఒకటే ఏ రోడ్లో ఇలా ముందుకు వెళ్ళిపోవాలి. ఇంకా రూముల గురించి మాట్లాడుకుంటే నేను అడిగి తెలుసుకున్నాను. ఇంకా మనం బస్సు దిగిన తర్వాత చుట్టూ డార్మెటరీలే కానీ, ఇలా చిన్న చిన్న హాస్టల్లో కానీ, లేదంటే ఒక ఫ్యామిలీ ఉండడానికి కానీ అలా ఉన్నామన్నమాట. మన ఓపిక బట్టి ఎంత కావాలంటే అంత, ఎలా కావాలంటే అలా చూసుకోవచ్చు. ఒక చిన్న ఆలయం ఉంది. మనమైతే మెయిన్ టెంపులే మనం ఫోకస్ అనమాట. సాక్షి గణపతి ఆలయం అంటే మళ్ళీ డౌన్ రావాలి, డౌన్కి వెళ్ళి మళ్ళీ పైకి రావాలా. నేను కింద దిగేసి ఉంటే బాగుండేదేమో అనుకున్నా. అప్పటికి అసలు నైట్ మొత్తం నిద్రలేదు. నైట్ 9కి స్టార్ట్ అయ్యాను, మార్నింగ్ 9 అయింది. బస్సులోనేమో మనకి విండో సీట్ అవసరం కాబట్టి డైరెక్ట్గా ఇంక నేను వెళ్ళి వెనకాల కూర్చొని వచ్చాను. వాళ్ళు లేపుడు సరిపోయింది. ముందు సత్రం అంటే ఏంటబ్బా సత్రం అనుకుంటున్నాను, కానీ వచ్చిన దగ్గర నుంచి బోట్ల మీద పేర్లు చూస్తూ సత్రం అంటే అది కాటేజెస్ అనమాట, ఏసీ కాటేజెస్ అవి. మనం అవైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలబ్బా, అంత ఈజీగా దొరకవు ఎలా అంటే వీకెండ్స్లో. అండ్ ఇది కూడా అంతే, ఇదొక సత్రం, అదొక సత్రం. ఇక్కడ మొత్తం టెంపుల్ రోడ్లు 4 ఉన్నవి మెయిన్, అంటే టెంపుల్ దగ్గరలో దిగడానికి అనమాట. నో డ్రోన్ జోన్, రెండో చోట చూడను. షెట్, ఇంకా కెమెరా కూడా పెట్టకూడదు. సరే, ఇంకా వచ్చిన వాళ్ళకి అయితే చెప్తున్నాను కదా ఎలా రావాలి ఏంటో, నేనైతే ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టే గురించి మాట్లాడుకుంటే సత్రాలు, డార్మెటరీలు, చిన్న గదుల నుంచి పెద్ద గదుల వరకు ఉన్నాయి. నన్ను అడిగితే 2 స్టార్ నుంచి 4 స్టార్ వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే. తెలిసిందేగా, అన్ని చోట్ల మనం పూరా చెప్పులు, గిబ్బులు, అలాగనే మన కెమెరా, మైకులు, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్లు అన్నీ దాచుకొని
లోపలికి వెళ్ళాలా. ఎంతసేపు దర్శనం అవుతుంది ఏంటి ఎలా అనేది ఆఫ్టర్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత నేనైతే చెప్తాను. ఫ్రీ దర్శనం ఎక్కడైతే ఉంది లైన్, ఆ గోపురం దగ్గర నుంచి ఇలా వచ్చాను నేను. ఇక్కడ దర్శనం అనమాట, ఫ్రీ దర్శనం. ఇటైతే ఇంకా మనం పెట్టుకోవచ్చు మన చెప్పులు కానీ బ్యాగులు కానీ. నేనైతే ఇక్కడ పెట్టేసి ఇంకా నేనైతే దర్శనంకి వెళ్ళేసి వస్తాను లోపలికి. సండే రోజు ఎంతమంది ఉన్నారు ఏంటో. ఇక్కడ ఓన్లీ చెప్పులేనబ్బా. అక్కడ ఉంది సామాన్లు భద్రపరిచే గది అని, క్లాక్ రూమ్. లైన్ బాగానే ఉంది క్లాక్ రూమ్లో. సరే ఇంకా ఈ క్లాక్ రూమ్లో పెట్టేసుకుంటాం. ఏం చేస్తాం, మళ్ళీ స్లిప్పర్స్కి ఒక దగ్గర, ఇవి బ్యాగ్కి ఒక దగ్గర, ఎప్పుడు ఉండేదేలే. ఓకేనా. కరెక్ట్గా ఫ్రీ దర్శనం ఎదురుగానే ఉంది. సండేకి క్రౌడ్ మాత్రం బేపచ్చంగా ఉన్నారు, అరాచకం అసలు. చూసారా ఎంతమంది ఉన్నారో. ఇసుక వేస్తే రాలని అంత జనం అంటారు కదా, అలా ఉన్నారు పోయి. మన దర్శనం అయితే అయిపోయింది. ఇంకా చిన్ని మార్కెట్ ఉంది, ఇంకా దీన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూ బయటికి వెళ్ళిపోతాం మనం అయితే. ఇక్కడ అన్నీ చూసారు కదా, అన్ని బ్యాంగిల్స్, చిన్న చిన్న దండలు, దేవుడికి సంబంధించిన అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ అయితే. నాకైతే 2 గంటలు పట్టిందబ్బా మొత్తం బయటికి రావడానికి. ఇంకా ఈ చివరిని చూసుకోవచ్చు, ఇదంతా షాపింగ్ ఏరియానే, ఇదంతా షాపింగ్. అండ్ ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇంకా టెంపుల్కి ఆపోజిట్లో మన ఫ్రీ క్యూ లైన్ ఉంది కదా, దానికి ఆపోజిట్లో ఎలా వస్తుంది సరిపోతుంది. అండ్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అంతా అదే ఉందబ్బా. అయ్యేపాటికి అయితే నాకైతే 2 hours పట్టింది. ఫస్ట్ ఎక్కడ లేట్ అయిందంటే, అండ్ మన అసలు దర్శనం స్టార్టింగ్ నుంచి అయితే మాట్లాడుకుందాం, ఎలా వెళ్ళాలి ఏంటి బుకింగ్ దగ్గర నుంచి. వచ్చే 24 hours ముందు అయితే మనం బుక్ చేసుకోవాలన్నమాట. అంటే దగ్గరగా, మనం ప్రతి చోట చెప్తాం కదా దేవుడికి దగ్గరగా అలాగని దూరంగా దర్శనం ఉంటుందని. దగ్గరగా చేసుకోవాలంటే కనుక 24 hours ముందే మనం అయితే బుక్ చేసుకోవాలి. 150 నుంచి 300 రూపీస్ అయితే అవుతుంది అది. నేనైతే ఫ్రీ దర్శనం వెళ్ళిపోయాను. డైరెక్ట్ ఫ్రీ దర్శనం కౌంటర్కి వెళ్ళిపోవడం. బ్యాగ్ కానీ చెప్పులు కానీ మొబైల్స్ కానీ అవన్నీ అక్కడ పెట్టుకోవాలి. ఒకదానికి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేను మొబైల్ ఒక 10, కెమెరా ఒక 10, 20 రూపీస్ అయితే ఇచ్చాను. బ్యాగ్ ఒక 10, 30 రూపీస్. చెప్పులు అయితే ఫ్రీ అనమాట. 3 చోట్ల పెట్టచ్చు. కొంతమంది అన్ని కలిపి ఒక దాంట్లో అయితే కలిపి పెట్టారు. మన ఓన్ రిస్క్తో పెట్టుకోవాలి. ఇంకా అన్ని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఒక బ్యాగ్లోనే పెట్టుకుంటే ఒక లైన్తో అయిపోతుంది. కానీ ఇంకా అందరూ అలా చూస్తున్నారు అనమాట. లేదంటే 2 సార్లుగా పెట్టుకోవాలి. అదైతే చాలా ఎక్కువ ఉంది లైన్ అయితే, ఈ మొబైల్స్ కానీ కెమెరా కానీ డిపాజిట్ చేయడానికి. నాకైతే దగ్గర అదే 20 నిమిషాలు 25 నిమిషాలు పట్టింది మొబైల్ కెమెరా పెట్టడానికి. అక్కడి నుంచి డైరెక్ట్ నేను 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఇక్కడ జ్యోతిర్లింగం అయితే దర్శించుకున్నాను. చాలా తొందరగా అయిపోయింది అబ్బా. 3 లైన్లు ఉన్నాయి మొత్తం. నాది 3rd లైన్ అనమాట ఫ్రీ దర్శనం. ఫస్ట్ లైన్ వచ్చేసరికి పెయిడ్ దర్శనం. చెప్పాను కదా, మనం టికెట్ బుక్ చేసుకోవాలి 24 hours ముందేనని. ఆ టికెట్ది అక్కడ ఏమైంది, ఎవరో ఒక స్వామి వచ్చి, స్వామి ఇది కాదు పక్క లైన్లోకి రండి అని చెప్పారు. నేను సెకండ్ లైన్లోకి వచ్చేసాను. సెకండ్ లైన్ ఎవరు లేరు, ఒక 4-5 ఉన్నారు. సెకండ్ లైన్ నుంచి అంటే వాళ్ళు నా ముందు ఉన్నారు, నేను దగ్గర ఉన్నాను. చాలా బాగా దర్శనం అయిపోయింది. నాకైతే అంత క్రౌడ్ కానీ అలా ఏం లేదు, చాలా మంచిగా దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి ఇంకా తర్వాత 18 శక్తిపీఠాల్లో ఒకటైనా మళ్ళీ ఇంకో శక్తిపీఠం, భ్రమరామ శక్తిపీఠం, అమ్మవారి దగ్గరికి అయితే నేను వెళ్ళాను. అమ్మవారి దగ్గర అయితే బాగా టైం పట్టింది, ఒక 20 minutes పట్టింది. అంత క్రౌడ్ ఉన్నా సరే అక్కడ కూడా దగ్గర నుంచి అయితే దర్శనం చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. తోపులాట, 1 సెకండ్లో తాగేయడం అలా ఏంటిది అయితే ఏమీ లేదు. అండ్ ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ బయటకు వచ్చేస్తే ఇంకా మనకి లడ్డు కౌంటర్ కనబడింది. ఒక లడ్డు 20 రూపీస్ అనమాట. క్యారీ బ్యాగ్ వచ్చేసరికి ఒక 5 రూపీస్. ఒక క్యారీ బ్యాగ్ వచ్చేసరికి 5 రూపీస్. అలాగని పులిహార ఇస్తున్నాడు. ఆ పులిహార కూడా 10 రూపీస్. వాటికి కూడా చాలా కౌంటర్లు అయితే ఉన్నాయి పులిహారకి అయితే. 1 కాదు 2 కాదు. కొన్ని చోట్ల మిషన్స్ పని చేయట్లేదు, కొన్ని చోట్ల కంప్యూటర్లు పని చేయట్లేదు. ఎక్కడైనా సరే ఆన్లైన్ అయితే లేదు. నేనైతే ముందు చెప్తున్నాను, ఓన్లీ క్యాష్ అయితే క్యారీ చేయండి. అది కూడా ఒక 10, 20, 50 క్యారీ చేయండి. 500, 200 తీసుకెళ్తామంటే మనం కొన్ని 20 రూపీస్ 30 రూపీస్కి అయినా సరే వాటికైతే చేంజ్ అయితే లేదు, చేంజ్ అయితే ఇవ్వట్లేదు. మళ్ళీ అంతసేపు నుంచి ఉన్నా సరే తిప్పి అయితే వెనక్కి పంపించేస్తున్నారు అబ్బా. అదైతే చూసుకోండి. ఎందుకైనా మంచిది, ఫస్ట్ టైం నేను క్యాష్ క్యారీ చేశాను. మొన్న క్యాష్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎవరికన్నా 500, 600 ఫోన్పే చేసి ఇంకా ఫుడ్కి అలాగే బస్ టికెట్కి నేను తీసుకోవాలి. సిగ్నల్స్ అయితే బాగున్నాయి. వచ్చే దారిలో నుంచి నాకు ఎక్కడ సిగ్నల్స్ తక్కువ అనిపించలేదు, ఎయిర్టెల్ అయినా సరే. అండ్ ఇది అనమాట ఎంట్రన్స్. ఇంకా ఎవరైనా ఫోటో దిగాలనుకుంటే ఇక్కడ దిగొచ్చు. లేదనుకుంటే అటు ఎగ్జిట్ అయిపోతాం కదా, అంతా దర్శనం అయిపోయిన తర్వాత ఆ ఎగ్జిట్ దగ్గర అయితే మనం ఫోటో దిగొచ్చు. ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కదా, ఆ రూమ్స్ కూడా మనం ఎందుకైనా మంచిది ముందే బుక్ చేసుకుంటే బెటర్. ఇది కార్తీక మాసం కాబట్టి చాలా మందికి అయితే రూమ్స్ అయితే దొరకలేదంట. ఉన్న దాంతో సరిపెట్టుకొని అక్కడ ఫ్రెష్ అవ్వకుండా అలా వచ్చేసారు. మనం అయితే సరిపోయిందని ఇంకా నేనైతే అలా వచ్చేసాను. రూమ్స్ అయితే ముందే బుక్ చేసుకొని రావడం అయితే మంచిది అని చాలామంది చెప్పారు లైన్లో. అది కూడా ఎలా బుక్ చేసుకోవాలి, ఒకటే ఉండిద్ది.
ఏపీ టెంపుల్స్ అని ఒకటి ఉంటుంది వెబ్సైట్. ఆ టెంపుల్స్ ద్వారా ఆ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకుంటే మనం టెంపుల్ దర్శనం టికెట్ కూడా బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఏపీ టూరిజం అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో నుంచి కూడా మనం బుక్ చేసుకోవచ్చు. లేదంటే శ్రీశైలం దర్శనం అని ఇంకో వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్ నుంచి అయినా మనం ఈ టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. రూము లేదా ఈ దర్శనం టికెట్లు ఏవైనా సరే దాని నుంచి బుక్ చేసుకోవచ్చు మనం అయితే. కానీ 300 అలా అన్నారు, మరి అది ఎంతో మనకైతే తెలియదు. ఒకళ్ళు 300 అన్నారు, ఒకళ్ళు 200 అంటున్నారు. అది ఇంకా దర్శనం అయిపోయింది, అలా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసాను. టిఫిన్ అంటే మనం ఆంధ్రాలోనే ఉన్నాం. సేమ్ నేను చెప్పాను కదా స్టార్టింగ్లో ఉంటుంది సాక్షి గణపతి టెంపుల్, ఆ టెంపుల్ దగ్గరికి అయితే మనం అయితే వచ్చామన్నమాట. అక్కడి నుంచి జీప్ మాట్లాడుకున్నాం, పర్ హెడ్ 150 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం 10 ప్లేసెస్ అయితే కవర్ చేస్తారు. 2 hours ఆఫ్ జర్నీ అనమాట. చెప్పులు అలాగని బ్యాగేజ్ మొత్తం అక్కడ పెట్టేశాను. మొబైల్ అయితే లోపలికైతే ఎంట్రన్స్ ఉంది, వాటితో నో ప్రాబ్లం. చెప్పులు బ్యాగేజ్ లోపల అక్కడ పెట్టేశాను. అండ్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. పక్కన మెయిన్ శ్రీ గణపతి టెంపుల్ ఎంట్రన్స్ అయితే చూసారు కదా, ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అయితే. నా దర్శనం అయితే ఒక 4-5 minutesలో అయిపోయింది, అంత క్రౌడ్ లేదు. అలా లోపలికి వెళ్ళిపోయాం, దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాం. చాలా బాగుంది. అండ్ ఇంకా 5 ప్లేస్లు అని చెప్పాడు కదా, ఒకటి అయిపోయింది, ఇంకో 4 అయితే ఉన్నాయి. నా జీప్ చూపిస్తాను కదా, ఇదే నా జీప్ అనమాట. దీంట్లో వచ్చాం మేము అందరం, ఒక 5 పీపుల్స్ అయితే. ఒకటైతే అయిపోయింది మంది, ఇంకా అక్కడ చూసుకొని రావాలి వాళ్ళు. నేనైతే ముందే వచ్చేసాను ఇంకా వీడియో తీసుకోవాలని చెప్పి. నా దర్శనం అయితే అయిపోయింది, ఇంకా 4 ప్లేస్లు ఉన్నాయి. ఇంకా 4 ప్లేస్లు కవర్ చేసుకుంటే ఇక్కడతో మన యాత్ర అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 2 టెంపుల్స్ అయితే ఉన్నాయి, పక్కనే ఉన్నాయి అనమాట. లలితాదేవి పీఠం అలాగనే అటకేశ్వరం టెంపుల్ ఒకటైతే అయిపోయింది. రెండో దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. అక్కడ కూడా శివుడిగా చిన్న శివలింగం ఉంది. అండ్ లలితాదేవి పీఠం థర్డ్ టెంపుల్ 2 పక్కనే ఉన్నాయి. థర్డ్ టెంపుల్ ఇదైతే ఒకటి అయిపోయింది కదా, థర్డ్ టెంపుల్ ఇదైతే ఎంట్రన్స్. దేంట్లో కెమెరా అలా అయితే లేదు, ఉన్నంతవరకు చూపించడం కదా మన బాధ్యత. స్టార్టింగ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంది పైన. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం. అయిపోయింది, 2 అయిపోయినాయి, పక్కనే ఉన్నాయి. చాలా తొందరగా అయితే అయిపోయింది. ఇంకా 2 ఉన్నాయి, మరి ఆ 2 ఏం చూపిస్తాడు చూద్దాం. అవి కూడా చూసేసి ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి ఫుడ్ తీసుకొని టికెట్ తీసుకొని ఇంకా విజయవాడ. సిగ్నల్స్ అయితే లేవు ఇంకెంతకు వచ్చేటప్పుడు, ఓన్లీ శ్రీశైలంలోనే సిగ్నల్స్ అయితే ఉన్నాయి. అయితే గుర్తుపెట్టుకున్న దగ్గర క్యాష్ అయిపోయింది, చాలా కష్టంగా ఉంది ఇప్పుడైతే నాకు. నేనైతే ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోతున్నాను, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతున్నాను. ఇదొక టెంపుల్ ఇంక నేను వచ్చిన జీబ్ అయితే ఇలా వచ్చాం. ఇంక ఇలానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం. పాలధార పంచదార మనం అయితే కిందకి వెళ్తున్నాము. ఈ పాలధార పంచదార అనుకుంటే తినేది తాగేది అనుకోవద్దు. నేను ఆయన అదే అడిగా, ఏంటన్నా పాలు పంచదార అంటున్నావు అంటే, కాదు తమ్ముడు కిందకి వెళ్ళిన చూస్తావు కదా అంటున్నాడు. అవి టెంపుల్స్ లాగా ఉన్నాయి, పక్కన చిన్న వాటర్ ఫాల్స్ లాగా అయితే ఉంది, కింద కనబడుతుంది కదా అలా అనమాట. ఈ స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ దిగడమే. సేమ్ మనము అమ్మవారి టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్కి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తాం రైట్ సైడ్కి. మళ్ళీ మెయిన్ రోడ్లోనే ఎదురుగా ఉన్నాయి ఇవన్నీ, మొత్తం పక్కనే ఉన్నాయి. ఏమంత దూరం లేదబ్బా. వాడు అప్ అండ్ డౌన్ 30 కిలోమీటర్లు అన్నాడు, కానీ అప్ అండ్ డౌన్ మహా అయితే 10 కిలోమీటర్లు లేదు అంతే. 100 రూపీస్ ఎక్కువ. నేను అడిగితే ఎవరన్నా మంచిగా ఒక టీము, ఒక 7 to 6 మెంబర్స్ ఉంటే 500 మాటలు కూడా సరిపోద్ది అంతే. నేను ఇంక కిందకి ఇలా వెళ్తున్నాను పాలధార కోసం. స్లోగా ట్రెక్కింగ్ చేసుకుంటూ ఓకే. చిట్టుపొట్టి వాటర్ ఫాల్ ఇది కనబడుతుంది కదా, పాలధార పంచదార శ్రీశైల దేవస్థానం పరమేశ్వరుని పాల భాగము నుండి వెలువడిన పాలధార మరియు పంచముఖాల నుండి వెలువడిన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదార అత్యంత పవిత్రమైన. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానందలహరి గ్రంథాన్ని రచించారంట. అది సంగతి అర్థమైందిగా. నేను చదివాను తెలుగుని తప్పు రాకుండా, మీరు కూడా చూడండి. ఇదైతే దిస్ ఈజ్ అనుకుందాం, ఇది పాలధార, ఇదే అన్నమాట పాలధార. ఇలా ఉంది, చిన్ని వాటర్ ఫాల్స్ పైన వస్తున్నాయి. ఇది వాటర్ అయితే ఇంకో నెక్స్ట్ పంచదారకి అయితే మనం వెళ్దాం నడుచుకుంటూ. కనబడుతుంది కదా, ఇది పంచదార అనమాట. పంచదార వాటర్ ఫాల్, పంచదార నిజాన్ని పంచదార అనుకునేది. జనాలు అయితే ఎక్కువ మంది ఉన్నారు. ట్రై చేద్దాం కింద దిగడానికి. పంచదార పై నుంచి పడుతుంది చూసారు కదా, ఇదే నేను దగ్గరికి వచ్చాను. దేవుడా గడిచిపోతున్నా నేనైతే. పడితే ఇంకంతే, నాకు రసం పైన ఎక్కించుకోవచ్చు పడితే కనుక. మై గాడ్,
చిన్న టెంపుల్ ఉంది, అది ఆది శంకరాచార్యుల టెంపుల్ అనమాట. అండ్ ఇంకా వచ్చిన దాంట్లో మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాం. మన లాస్ట్ డెస్టినేషన్కి వచ్చేసినాం, శిఖరం దగ్గరికి. మనం ఇంకా ఒక 5 కిలోమీటర్ల ముందుకు వచ్చాం అబ్బా. తర్వాత ఇంకా మళ్ళీ ముందుకు వెళ్ళాలా. ఇంక ఇదంతా ఎంట్రన్స్. ఈ సైడ్ శిఖరం. మళ్ళీ కిందకి వెళ్ళాను అబ్బా, ఫోన్పే లేదంట. కింద షాప్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి 50 ఇచ్చారు, 50 ఆన్లైన్ చేశాను. మళ్ళీ ఇంకా 20 రూపీస్ టికెట్ తీసుకున్నారు. ఇంకా శిఖరానికి అయితే పైకి అయితే వెళ్తున్నాం మనం. ఇలా వెళ్ళాలా. ఇది బైనక్యులర్లో చూడడానికి 20 రూపీస్ అన్నాడు. 10 రూపీస్ తీసుకున్నాడు, కానీ వాళ్ళు 20 అని చెప్పాడు. ఇదంతా ఓవరాల్ టెంపుల్ అక్కడ కనబడుతుంది. ఆ టెంపుల్ పైన ఉన్న శిఖరాన్ని చూడడానికి అండి. అదే ఇక్కడ కూడా అయితే ఇలా ఉన్నప్ప చివరి నుంచి చివరి దాకా ఇక్కడ ఉంది బైనక్యులర్స్. ఇంకా అదే ఇక్కడ నంది ఉందన్నమాట. నంది నుంచి చూసుకోవాలి మనం. అదిగోండి ఇది ఇలా ఉంటుంది. బైనక్యులర్స్ 10 రూపీస్ అంట. ఇప్పుడు రోజు వస్తున్నారు కదా అన్నమాట. ఈ నందిలో నుంచి అక్కడికి చూడాలి. మళ్ళీ 10 రూపీస్ టికెట్ తీసుకున్నాడు చూడడానికి. సరే 10 ఇచ్చేసాము. కానీ అక్కడ ఇచ్చిన తర్వాత కూడా బైనక్యులర్స్ నుంచి శిఖరాలు కలసాలు ఉంటాయి కదా, అది కనపడాలన్నమాట. ఫస్ట్ కనపడాలి. మళ్ళీ చెప్పాడు కలసాలే చూడాలని చెప్పాడు. తర్వాత లెఫ్ట్ సైడ్, మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రెండో గోపురం పైన కలసాలు అయితే ఉంటాయి అనమాట. మనం వాటిని చూసుకోవాలి. అప్పుడైతేనే కనబడుతుంది, లేదంటే కనపడదు. అండ్ ఈ నందిలో నుంచి చూడమంటున్నారు కానీ అసలు నందిలో నుంచి చూస్తుంటే జస్ట్ ఊరు కనబడుతుంది. అంతకు మించి నాకైతే ఏం కనబడట్లేదు నందిలో నుంచి. జస్ట్ ఒక ఊరు శ్రీశైలం కనబడింది అంతేగాని ఇంకేమో. మరి దీనికి ఏదో ఉందా వాళ్ళు చెప్పారు, తెలుసుకొని ఇంకా వీడియో ఏం చేసేటప్పుడు ఈ శిఖరం గురించి చెప్తాను. ఎంట్రీ 20 రూపీస్, అలాగనే బైనక్యులర్స్లో నుంచి చూడడానికి 10 రూపీస్, మొత్తం 30 రూపీస్ అనమాట. అది సంగతి. నేను కిందకు వచ్చాను. ఇంకా నేనైతే ఇంకా జీప్ దిగేసాను, అటు ఇటు తిరిగాను. అన్న సమారాధనకి టెంపుల్ దాకా వెళ్ళాలి, అలాగని వచ్చే దారిలో ఉంది. నేను దాని గురించి మర్చిపోయాను. ఇంక ఏం తింటాలి పప్పులు అని చెప్పి ఇంకొక హోటల్కి వెళ్ళాను అనమాట. 160 రూపీస్ తీసుకున్నాడు. పన్నీర్ రైస్, మసాలా ఎక్కువ వేసాడు. సగం పైన తిన్నాను. మసాలా ఎక్కువ వేయడం వల్ల పన్నీర్ మొత్తం తినేసి కొంచెం రైస్ వదిలేసాను. తినేటప్పుడు చూసుకొని తినాలి. 160 సగం తిన్నాను అంతే. ఇంకా మొత్తం అన్నీ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను. బస్ టికెట్ తీసుకున్నాను బస్ స్టాండ్. మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చేసి పక్కనే వాకబుల్ డిస్టెన్స్. వాడు జీప్ అక్కడే తెచ్చుకున్నాడు, అక్కడే దింపుతాడు. అక్కడి నుంచి ఒక 200 మీటర్స్ ఉండేది. 580 రూపాయలు పడింది. ఇంకా ఈరోజు నైట్ 9:30కి దిగుతాను విజయవాడలో. ఇప్పుడు 2:30కి అయితే బస్ స్టార్ట్ అయిపోతుంది. 580 నాకు టోటల్. ఐ థింక్ ఈ ట్రిప్ కాస్ట్ అయితే దగ్గర 1300 రూపాయలు అయితే నాకు అయింది. మ్యాక్సిమం ఫుడ్గా కానీ అన్నిటికని 1300 అయితే నాకు అయింది. అండ్ ట్రైన్కి రావాలా బ్రో, బస్కి రావాలా బ్రో అనుకుంటే ఏం చెప్పాలంటే నేనైతే బస్సు అనే ఇస్తాను. నేనైతే ట్రైన్కి రాలేదు, అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చెప్పి అలా ఫేస్ చేశాను. కొంచెం కష్టంగానే ఉంది. బస్సుకి వస్తే దగ్గర 600 అనుకుందాం. ట్రైన్కి వస్తే వెళ్ళలేదనుకున్న ఒక 300 పైన పడుతుంది, 400 దాకా పడుతుంది కదా. అదొక 250. అక్కడి నుంచి ఆటో కూడా వెళ్ళలేదనుకున్న 50 దొబ్బుతున్నాడు. ట్రైన్ టికెట్ కానీ అదొక 100 వేసుకోండి. దానికి దీనికి ఒకటే. కానీ ఇదైతే ఒక్క దగ్గరే ఉంటాం. అవి అయితే ట్రైన్ దిగి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ఆటో పట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి బస్సు పట్టుకొని రావాలి. అలా అన్నమాట. అది వచ్చేవాళ్ళు అయితే చూసుకొని రండి శ్రీశైలం. ఓకే, నేనైతే ఇక్కడితో అయిపోయింది. బ్రహ్మరాంబదేవి అలానే శ్రీ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రాలు 2 దర్శించుకున్నాను. చాలా బాగా జరిగింది నాకైతే ఈ దర్శనం. వచ్చేవాళ్ళు అయితే నేను చెప్పినట్టు ఇలా ఫాలో అవ్వండి. 150 రూపీస్లో మొత్తం అయిపోతుంది. ఆ 2 దర్శించుకున్న తర్వాత బస్ స్టాండ్ కొంచెం ముందుకు వెళ్తే అన్న సమారాధన ఉంటుంది. అన్నదాన సత్రం ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఈ బస్ స్టాండ్ కొంచెం రైట్ మీదకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది. ఫ్రీగా తినచ్చు. నేనైతే తిన్నాను. మరి అంత బాగా మసాలా ఎక్కువైపోయింది. వీడియో చూస్తున్నారు కానీ ఎక్కడ లైక్ చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మనకి యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అయిపోయి మనకైతే మనీ ఏం రావట్లేదు కదా. ఇప్పుడు మన సొంత మనీతో మనమైతే ట్రావెల్ చేస్తున్నాం. ఇదంతా టైం పడుతుంది. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు కావాలనుకుంటున్నాను.